దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా. రెండవ సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన రెండవ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడునో నా కుటుంబము ఏ పాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానమునకు కలుగుబోవు దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, చదవబడిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే బ్రతుకుతాం, మీరు మాట్లాడితే జీవింప చేయబడతాం, మీరు మాట్లాడితే నాయనా మేము సరి చేయబడతాం, మాకు ఆదరణ దొరుకుతుంది. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో బలం ఉంది, ఆదరణ ఉంది నాయన, స్వస్థత ఉంది, విడుదల ఉంది తండ్రి నాయన, దీవెన ఉంది నాయన. అట్టి నీ వాక్కుకై ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ పూట నాయన, ఈ పొద్దు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, మీ పాదాల చెంత చేరి నీ మాట వినడానికై ఆసక్తితో మేము ఎదురు చూస్తున్న మమ్మల్ని, మా హృదయాన్ని నింపి పంపించమని నేను వేడుకుంటూ మనవి చేస్తున్నాము నాయన. మమ్మల్ని సరిచేయండి, దిద్దండి, హెచ్చరించండి నాయన, ఆదరించండి నీ మాట చేత. అట్టి కృపను మాకు అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని బట్టి మనం చూస్తే, దావీదు రాజు అయిన తర్వాత తన స్థితిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దానికి ముందుగా ఒక సందర్భాన్ని మనం వింటే ఇక సబ్జెక్టు మరింతగా మనం వెళ్ళబోయే సబ్జెక్టు మరింతగా తేటగా మీకు అర్థమవుతుంది. అర్థం అవడానికి ఒక సంఘటన చెప్తాను. ఒక దేశంలో ఒక అనాథ శరణాలయం ఉండేది. ఆ అనాథ శరణాలయానికి ఒక పద్ధతి ఉండేది. వాళ్ళ యొక్క పిలుపు ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క గోల్ ఏంటి, వాళ్ళ యొక్క విధానం ఏంటంటే, ఎవరైతే తల్లిని తండ్రిని కోల్పోయి పిచ్చివాళ్ళుగా, ఆదరణ లేక, అనాథలుగా, తిండి లేక, బట్టలు చిరిగిపోయి రోడ్డు మీద ఎక్కడైనా ఏదైనా దొరికితే ఆ చెత్త కుప్పల్లో పడి ఏదైనా దొరికితే ఆకుల్లో తిని, ఇట్లాగా ఎవరైతే ఉండేవారో అటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళ శరణాలయంలో పెట్టి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వారికి ఒక ఆశ్రయం కల్పించాలి అని చెప్పి వాళ్ళ సంస్థ యొక్క సిద్ధాంతము, గోల్ అది. అలాగా ఎవరైతే పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారో, ఎక్కడెక్కడ అటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చూసి తీసుకొచ్చి పట్టుకుని వాళ్ళ శరణాలయానికి, ఆశ్రమానికి తీసుకొచ్చినప్పుడు మరొక పద్ధతి ఉండేది వాళ్ళకి. ఆ పద్ధతి ఏంటంటే, ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ ఆ పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో, ఎలా ఉన్నారు, చింపురు జుట్టు వేసుకుని, తెలుసు కదా వాళ్ళ జుట్టు నూనె లేక, ఆయిల్ లేక ఎలా ఉంటుందో, జుట్టు తల దువ్వుకోకుండా వాళ్ళు, కొంతమంది శివుడు ముక్కు గారుతూ, కొంతమంది బట్టలు చిరిగిపోయి, మొహాలు మట్టి కొట్టుకుపోయి, కాళ్ళు పాదాలు దుమ్ము కొట్టుకుపోయి, కొన్ని నిక్కర్లు చిరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, అలా ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోనే వాళ్ళని ఏం చేసేవారంటే ఒక ఫోటో తీసేవారు. వాళ్ళకు ఒక ఫోటో తీసి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ విధంగానే ఒక ఫోటో తీసి వాళ్ళకి, ఆ ఫోటోతో పాటు వాళ్ళు చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఆ చిరిగిపోయిన బట్టలు కూడా వాళ్ళని ఇప్పించేసి, ఆ చిరిగిపోయిన బట్టలు, వాళ్ళు తీసిన ఫోటో, అలాగే వాళ్ళ పేరు అన్నీ నమోదు చేసుకుని ఒక రిజిస్టర్లో ఆ బట్టలన్నీ కలిసి ఒక మూట కట్టి
ఒక సెల్ఫ్లో పెట్టేవారు. అలాగ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళని చదివించేవారు. గొప్పగా చదివించి వాళ్ళని గొప్పగా వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, గొప్పవాళ్ళు అయిన తర్వాత ఒక ఉద్యోగం వచ్చి, ఒక స్థాయి వచ్చి, ఒక స్టేటస్ వచ్చి, ఇక ఆ అనాథ శరణాలయాన్ని విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళని పిలిచి ఆ మూట తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టేవారు. చేతిలో పెడితే వాళ్ళకి అర్థమైంది ఏంటి మూట అనుకునేవారు. ఇప్పి చూపించి ఆ చిరిగిపోయిన వాళ్ళు, ఆ చిరిగిపోయిన నిక్కరు, ఆ చిరిగిపోయిన గౌను, ఆ బట్టలో తీసి, అలాగే ఆ ఫోటో తీశారు కదా అప్పుడు, ఆ ఫోటో కూడా చూపించి, అరే బాబు, నీవు ఈ శరణాలయానికి వచ్చినప్పుడు నీ యొక్క పొజిషను ఇది, ఇలా ఉండేవాడివి, ఇలాగ ఉన్న స్థితిలో మేము నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం, అప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు, అప్పుడు నీ అవతారం ఇది అని చెప్పి వాళ్ళకి, అలాగే అప్పుడు తీసిన ఫోటో కూడా ఉంటుంది కదా, ఆ ఫోటో కూడా వాళ్ళకి ఇచ్చి, ఇదిగో ఫోటోని ఆ రోజు నీకున్న రూపం ఇది అని చెప్పి అవి వాళ్ళకి ఇచ్చినప్పుడు అవి వాళ్ళు చూసుకుని కళ్ళంట నీరు కారుస్తూ ఏడుస్తూ బోరుమని ఏడుస్తూ, ఇలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు తీసుకొచ్చి మమ్మల్ని పెంచి ఈరోజు మాకు ఈ స్థాయిని, ఈ రూపాన్ని ఇలాగ మాకు ఇచ్చారా మీరు? ఆ దేవుని కృపతో, దేవుడి సహాయం వలన, దేవుని ప్రేమ చేత మీరు మాకింత ఆదరణ చూపించారా అని చెప్పి వాళ్ళు కళ్ళంట నీళ్లు కారుస్తూ ఏడుస్తూ వాళ్ళు అనుకునేవారంట. అప్పుడు వాళ్ళ లోపల మనసు ఏమొచ్చేదంటే తెలుసా? వాళ్ళకి ఏ మనసు వచ్చేదంటే, ఇక నేను బ్రతుకున్నంత కాలము నా దేవునికి, ఈ సమస్తకి నేను రుణస్థుడునై ఉంటాను, హల్లెలూయా అని చెప్పి వాళ్ళకి అక్కడ చెప్పి, మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏ దుస్థితిలో నుండి, ఏ మురికి బట్టలతో అయితే వాళ్ళు వచ్చారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మేము ఎప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోకుండా మీకు రుణస్థులమై ఉంటాం, కృతజ్ఞులమై ఉంటాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేవారంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మనం చెప్తున్నప్పుడు మనం ఆలోచన చేస్తే ఒకంత మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే తల్లి తండ్రి ప్రేమకు నోచుకోకుండా అనాథలుగా విడవబడినటువంటి వాళ్ళు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో మనము కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ దేవుడు మనల్ని దర్శించక మునుపు మన స్థితి ఏంటి? ఈ దేవుడు మనకు దొరకక ముందు మన జీవితం ఏంటి? మన పొజిషన్ ఏంటి? మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం? ఈ దేవుడు దొరికేసరికి అసలు మనకి ఎన్ని తెలియదు. కానీ ఒకవేళ అసలు ఒకసారి లేదు, ఇప్పుడైనా మనకి నష్టమేమి లేదు. మనం గుర్తు చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే మర్చిపోయే మనసు కాదు కదా మంది, కదా? దేన్ని మర్చిపోంగా ఎన్నో సంవత్సరాల నాటి పగను కూడా గుర్తుపెట్టుకుంటాం, ఎన్నో సంవత్సరాల నాటి అన్న మాటలను కూడా గుర్తుపెట్టుకుంటాం. పైగా ఎప్పుడు సమయం వస్తుందా బదిలిద్దామని చూస్తాం, ఎప్పుడు దొరుకుతారా అన్న వాళ్ళకి తిరిగి ఇద్దామని ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్ని వెయిట్ చేస్తూ ఉంటాం. మనం అంతటి వాళ్ళం. మనం ఈరోజు కూడా మనం ఎవరు మర్చిపోయే అంతటి విషయాలు కాదు. కానీ దేవుని విషయంలో, దేవుడు చేసిన కార్యాలలో మర్చిపోవచ్చేమో, కానీ కొన్ని విషయాల్లో మనం మర్చిపోం. కానీ ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, వస్తు వాహనాలను బట్టి, లేకపోతే మనకు ఉన్నటువంటి ఇంటిని గూర్చి, మనకు కలిగినటువంటి మరి ఏదైనా వాటిని బట్టి మనం ఒకసారి గర్వించే ముందు, ఒకసారి దానికి ముందుగా మన ఒకప్పటి స్థితి ఏమిటో, దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి ఇంత ప్రయోజకులుగా దేవుడు చేశాడో జ్ఞాపకం చేసుకుని, బహు తగ్గింపు తత్వము, దీనత్వము కలిగి ఆయనకి రుణపడి జీవించటం ఎంతైనా శ్రేయస్కరము. అంటే మనకి దీవెన, ఆశీర్వాదకరం, లేకపోతే మనకి నష్టం జరగకుండా, శ్రేయస్కరం అంటే మనకు నష్టం కలగకుండా మేలు కలిగే విధంగా, మేలు కలిగేది ఏది? మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఈరోజు ఉన్న స్థితి కంటే గతానికి ఒకసారి మనం వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి
తీసుకొచ్చాడు. ఒకవేళ ఆశీర్వాదాలు, ఆస్తులు, అంతస్తులు, దీవెనలు ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ ఆధ్యాత్మిక రూపం ఏంటి మంది? ఈ దేవుడు దొరకక ముందు మన మనసు యొక్క స్థితి ఏంటి అని కూడా మనం ఆలోచన చేసుకుంటే, ఈ దేవుడు దొరకక ముందు నేను బైబిల్ కాలేజ్, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి చెప్తూ ఉండేవారు. బైబిల్ కాలేజ్ అంటే అదొక కర్మాగారం. కర్మాగారం అంటే పనులు చేసేటువంటి, ఒక పని చేసేటువంటి, అక్కడ ఏం చేస్తారంటే కొన్ని ముడి సరుకులు తీసుకొస్తారు. ఒక ఫ్యాక్టరీ. కర్మాగారం అంటే ఫ్యాక్టరీలో ఏం తయారవుతాయి? వస్తువులు తయారవుతాయి. ఆ వస్తువు తయారయ్యేదానికి ముందు ఎలా ఉంటుంది? విడివిడిగా, లేకపోతే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ టబ్ తయారు చేయాలి. అప్పుడు దాని రూపం ఎలా ఉంటుంది? తయారు చేయక మునుపు ఒక పదార్థంగా ఉంటుంది. ఒక రూపం ఉంటుందా? దానికి రూపం ఉండదు, ఒక పదార్థంగా ఉంటుంది. ఒక ముడి సరుకుగా ఉంటుంది. ముడి సరుకు అంటే దానికి ఒక రూపం ఉండదు. ఇప్పుడు ఒక శిలను చేయాలంటే బయట నుంచి ఏం చేస్తామంటే ఫ్యాక్టరీ కాడికి ఆ తయారు చేసి ఇంటి దగ్గరికి ఒక రాయిని తెస్తాం. అప్పుడు దానికి రూపం ఉంటుందా? ఉండదు. అలాగ ఉన్నదాన్ని చివరికి ఒక రూపాన్ని ఇచ్చి అందులోంచి బయటికి వస్తుంది. అట్లాగే ఆ మాట మాకు ఎక్కువగా వాడుతూ ఉండేవారు అప్పుడు దైవదాసులు, ఆత్మీయ నాయకులు, తండ్రి గారు మోజే చౌదరి గారు మాట్లాడుతూ ఉండేవారు. ఇది ఒక కర్మాగారం. ఏ కర్మాగారం అనేవారంటే దాన్ని ఆధ్యాత్మిక కర్మాగారం. ప్రైజ్ ద లార్డ్. ఆనాడు బైబిల్ కాలేజే కాదు, ఈరోజు నేను చెప్తాను, దేవుని మందిరాలు కూడా ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక కర్మాగారాలుగా ఉండాలి. ఎందుకనంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఒక రూపం లేకుండా వస్తూ ఉంటాం, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక రూపాన్ని కలిగి మనం వెళ్ళాలి. ఒక స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికంగా, దైవికంగా రూపము లేకుండా వచ్చినటువంటి మనల్ని ఒక రూపాన్ని కలిగి మనం బయటికి వెళ్ళాలి. అలాగే మనందరం కూడా, నేను కూడా అంతే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా రూపం వేరు. ఏ రూపమైనా వేరే, పై రూపమైనా వేరే, లోపల అంతరంగమైన వేరే. పై రూపం కూడా విచిత్రంగా ఉండే. కడియాలు ఎట్టుకునేవాడిని, కడియాలు ఎట్టి జుట్టు పెంచి ఇక్కడ వెనకాల ఇలా పెంచి అంతమాని ఇలా అంటూ ఉండేవాడిని. ఇప్పుడు అంటాక లేదు వెనకాల, దాన్ని కట్ చేసేసాం, కడియాలు తీసేసాం. అవన్నీ పోయి అప్పుడు ఎవరైనా చూస్తే, మనల్ని చూస్తే ఇప్పుడు కూడా కొంతమందిని చూస్తే భయం వేస్తూ ఉంటుంది నాకు. నిజంగా వాళ్ళ మనసు మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ రూపం చూస్తే భయం వేస్తుంది నాకు. ఈ చుట్టూ ఇలా తీసేసి ఒకడు ఇలా ఉంటే ఇక్కడ ఇంకెట్టుకుని ఉంటే ఆయన చూస్తే భయం నాకు. అంటే ఏంటి ఏమైనా చేస్తాడా ఏంటి అన్న భయం అనమాట నాకు. ఒక్కొక్కడేమో ఇలా పెట్టి ఇలా పిలకేసుకుని ఇవన్నీ ఇలా పెట్టి వస్తుంటే అసలు ఇక మంచోడో చెడ్డోడో అని చెప్పి, చెడ్డోడో మంచోడు అనుకునే దానికంటే ముందు చెడ్డోడని అనుకుంటాను. భయం అనమాట. అలాగే మనల్ని చూస్తే కూడా భయపడేవారు, మన రూపాన్ని చూస్తే. కానీ ఇప్పుడు ఫేస్ చూస్తే ఏమనుకుంటారు? ఈయన ఏమన్నా అనుకుంటే మనకే అనిపిస్తుందా, అనిపిస్తుంది? అలాగే మీకు లోపల ఒకటి పైన ఒకటి చెప్తున్నారా? సో అంటే అలా మారిపోయింది. అలాగే ఈ పై రూపాన్ని పక్కన పెడితే అంతరంగం కూడా అంతే. ఒకప్పుడైతే దాని రూపం వేరు, దాని పనులు వేరు, దాని మాట తీరు వేరు, దాని విధానం వేరు. కానీ ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా మన భౌతిక రూపం మారాలి, అంతరంగం కూడా. ఇది ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ ఇది? దేవుని సన్నిధి అంటే. మనం అనుకుంటాం ఫ్యాక్టరీలు ఏమొస్తాయి చెప్పండి? ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది? కూల్గా ప్రశాంతంగా ఉంటుందా? టపా సౌండ్లు, అది గోళ గందరగోళం అన్నీ వస్తూనే ఉంటాయి. అయితే అలాగే ఇక్కడ మనం ఏమనుకుంటాం, మందిరం కూడా ఆధ్యాత్మిక కర్మాగారం. ఇక్కడ కూడా ఒక్కొక్కసారి దెబ్బలు పడుతూ ఉంటాయి, సౌండ్లు వస్తూ ఉంటాయి. సౌండ్లు రావాలి, రాకపోతే వస్తువు తయారవుతుంది కదా. సౌండ్ పడితేనే, ఆ సౌండ్లు వస్తుంటేనే కదా మిషన్ తిరుగుతూ ఉంటే కదా మనకి అది పనిచేసేది, వస్తువు బయటకు వచ్చేది. అట్లాగే మనం ఈ ఆధ్యాత్మిక కర్మాగారం నుంచి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా వెళుతున్నాం, వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడం అనేదంటే మనకి శ్రేయస్కరం. అందుకే దావీదు అంటున్నాడు కదా, దావీదు రాజు లోపల ప్రవేశించి, లోపల ప్రవేశించాడు? ఎక్కడికి వచ్చాడు? లోపల ప్రవేశించడం అంటే ఎక్కడ? యెహోవా సన్నిధి అంటే దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాడు? కూర్చుండి ఇలాగూ మనవి చేసుకుంటున్నాడు. ఏంటంటే అది
నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా కుటుంబమే పాటిది. ఈరోజు మనం ఏనాడైనా ఈరోజు మనందరం ఒక పొజిషన్లో ఉన్నాం, ఈవెన్ నాతో సహా అందరం ఒకప్పటికంటే బాగానే ఉన్నామన్న ఆలోచన. ఎక్కడైనా 1-2 కొన్ని కుటుంబాలు ఒకవేళ గతం కంటే ఇప్పుడు కొంచెం గతంలో ఉన్న ఆస్తులు మాకు లేవండి, గతంలో ఉన్నాయి మేము పోగొట్టుకున్నామని అని ఎక్కడైనా 1-2 ఉంటే ఉండొచ్చు. కానీ మనశ్శాంతి ప్రకారంగానైనా, లేకపోతే దేవుని కృప విషయంలోనైనా, ఆరోగ్యం విషయంలోనైనా, ఏటి విషయంలోనైనా మనం ఆలోచన చేస్తే గతము కంటే ఇప్పుడు నేను ఈ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన బ్రతుకు బెటరే అని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. సో ఇప్పుడున్నప్పుడు మనకు ఇప్పుడు ఈ దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు మనకి ఏ ఆలోచన రావాలండి? లోపల అడుగు పెడుతున్నామంటే ఏ ఆలోచన రావాలి? అడుగు పెట్టి వచ్చి కూర్చున్న తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలెడితే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడితే మనకేం గుర్తు రావాలి? నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, నన్ను ఇంతగా నీవు వెచ్చించుటకు. నువ్వే పని చేసుకున్నప్పుడు, నువ్వు వ్యాపారం చేస్తున్నావా, నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావా, మరొక పని ఏదైనా చేస్తూ ఉన్నావా, ఒకవేళ గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నారా, ఒకవేళ మంచి మంచి స్కూల్స్లో కాలేజీలో చదువుకుంటున్నారా. మంచి కాలేజీకి నువ్వు వెళ్ళినప్పుడు ఏమనుకోవాలంటే, నాయనా నేను ఎంతటి వాడనో, నా కుటుంబం ఏ పాటిది, ఇంతటి యూనివర్సిటీలో నేను చదువుకోవడానికి నువ్వు కృప చూపించిన దేవా అని గుర్తు రావాలి. ఒక పెద్ద కంపెనీలోకి వెళ్ళినప్పుడు, కంపెనీలోకి నువ్వు వెళ్ళి జాబ్ కోసం నువ్వు లోపలికి వెళ్తున్నప్పుడు, ఆ కంపెనీ స్ట్రక్చర్ చూసినప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అమ్మో ఇంత పెద్ద కంపెనీయా, ఇంత పెద్ద కంపెనీలో నేను అసలు ఉద్యోగం వస్తుందని నేను అసలు అడుగు పెట్టేటువంటి ఇంత కంపెనీలో కానీ అడుగు పెట్టనిస్తారా? ఆ పరిస్థితి, నేనెంతటి దానను, ఇంత పెద్ద కంపెనీలోకి, ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలోకి నేను అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినట్టు దానికి నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. నా కుటుంబపు స్థితిగతులు చూస్తే, నా కుటుంబపు పరిస్థితులు చూస్తే, ఇంతటి స్థలములో నేను అడుగు పెట్టడానికి నేను ఎంతటి వాడను, ఇంతటి యూనివర్సిటీలో చదవడానికి నా కుటుంబము స్థితిగతులు ఎంత, ఎంతటి కాలేజీలో నిన్ను చదవడానికి నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎంత, మా కుటుంబం ఏ పాటిది అనేటువంటి ఆలోచన దేవుని మందిరంలోనికి మనం వస్తున్నప్పుడు, లేక దేవుని ఎదుట మనం మోకరిల్లినప్పుడు, దేవుని ఎదుట మనం ప్రణమిల్లినప్పుడు మనకి గుర్తుకు రావలసిన సంఘటనలు అవి. నేను నిజం చెప్తున్నాను. ఒకసారి వైజాగ్లో ఉండగా ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది. ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయితే వెళ్దామా అనుకున్నా. నేను మీకు తెలుసు కదా ఉమేష్, ఇద్దరం వెళ్దాం అనుకుని బండి వేసుకెళ్ళి అలాగే వెళ్తూ ఉంటే ఆ షాప్ చూస్తే భయం వేస్తుంది. చాలా రిచ్గా ఉంది. అసలు ఇలా చూసుకుని అలా చూస్తే మన బట్టలు కానీ మనం కానీ అసలు అందులోకి వెళ్తాకి అసలు వెళ్తే ఇంకో అందులో వాళ్ళు ఉంటారు కదా, ఎవరాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్టులు కానీ, లేకపోతే అందులో చూపించేవాళ్ళు కానీ, వాళ్ళు మనకంటే బాగున్నారు. వాళ్ళు షాప్ అవుట్లుక్ ఎలా ఉంది పక్కన పెడితే, అందులో ఉన్న వాళ్ళే నాకంటే నన్ను నేను చూసుకుని వాళ్ళని చూస్తే అసలు అందులో పనిచేసేవాడి దగ్గర కూడా మనం ఆడు షూ వేసి ఇన్సర్ట్ చేసి ఆ టక్ చేసి వాడు చేస్తూ ఉంటే, నిజం చెప్పినా 2 సార్లు అటు ఇటు చూసి ఆ షాప్లోకి వెళితే మనం తేలిపోతామేమని చెప్పి భయం వేసి వెళ్ళలేదు. అలా చాలా సందర్భాల్లో చాలాసార్లు ఒక పెద్ద స్టార్ హోటల్స్ చూసినప్పుడు కానీ, లేక పెద్ద ఇటువంటి ఏదైనా షాపింగ్ మాల్స్ పెద్ద చూసినప్పుడు కానీ వెళ్ళడానికి భయం వేసేది. మనం సరిపోం అందులోకి వెళ్ళడానికి అని. ఆ రోజు నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈరోజు నేను ఏ స్టార్ హోటల్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళాలన్నా, ఇవాళ దేవుడిచ్చిన నాకు అది ఏ రూపం కానివ్వండి, ఏ స్థితి కానివ్వండి, వెళితే వాళ్ళు సెల్యూట్ చేసి లోపల తీసుకెళ్ళగలిగే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. భయపడిన రాజులాగా వెళ్తాను ఎక్కడికి వెళ్ళినాను. కానీ వెళ్ళినప్పుడు ఎప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? ఒకప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళడానికి నేను భయపడేవాడిని. నేను సరిపోను అని చెప్పి భయపడేవాడిని. కానీ ఈరోజు అనిపిస్తుంది, ఈరోజు నా దేవుడు నన్ను ఎక్కడ కూర్చోబెడతాడో, ఎక్కడ తీసుకెళ్తున్నాడో చూసినప్పుడు ప్రతి దానిలో కూడా నేను అనుకుంటాను, నేనెంతటి వాడున్నాయన.
నా కుటుంబమే పాటిది. ఇది దావీదు మహారాజు రాజు అయిన తర్వాత చెప్తున్న మాటలు ఇవి. ఎప్పుడు చెప్తున్నాడండి ఆయన? రాజు అయిన తర్వాత ఆ స్థితిని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన స్థితిని చూసుకుని దేవుడు మందిరంలోనికి వెళతా ఉంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి అసలు ఏంటి, నేను అసలు దేన్ని చూసి నేను ఎంతటి వాడినో నా కుటుంబం ఏపాటిది, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై. ప్రైజ్ ద లార్డ్. నా దృష్టికి ఇది చాలా ఎక్కువ. నీవు నన్ను గతంతో నేను చూసుకుంటే ఇప్పుడు నాకు నువ్వు ఇచ్చింది చాలా ఎక్కువ, కానీ నీ దృష్టికి కొంచెం. ప్రైజ్ ద లార్డ్. మన దృష్టికి చాలా ఎక్కువ అనుకున్నది, దేవుని దృష్టికి కొంచెమే ఇచ్చాడు. కొంచెం ఇస్తేనే మనం ఏమనుకుంటున్నామంటే అయ్యో బాబో ఏంటి ఇంత ఆశీర్వాదం, ఇంత స్థాయిలో నేను ఉన్నాను అనుకుంటున్నాం మనం. కాబట్టి ఓకే, ఇలాగా అంటే దేవుడు మన దృష్టిలో చేసినది కొంచెమైనను నా దృష్టికి, ఆయన దృష్టికి ఎలా కనపడుతుందండి? ఒక గొర్రెలు కాసుకునేటువంటి దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజై సింహాసనం మీద కూర్చుంటే అది ఎంత, అతని జీవితంలో దీన్ని ఇంత అని చెప్పడానికి కొలమానం అనేది లేదు. కానీ అది దేవుని దృష్టికి ఎంతంట? కొంచెంగా కనపడుతుందని చెప్పి ఆయన అంటున్న మాటను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూస్తే అసలు మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది అని ఒకసారి 1 సమూయేలు 16:12 చూడండి. గొర్రెల కాసుకున్నటువంటి దావీదును అప్పుడు దేవుడు అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరూ అన్నదమ్ములు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి దావీదును తీసుకొచ్చి ఏం చేశాడంటండి, అభిషేకించి రాజు చేశాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఆయన స్థితి ఒకప్పుడు ఏంటంటే గొర్రెలను కాసుకునేటువంటి స్థితి. ఇప్పుడు ఎక్కడ వచ్చాడు? ఇప్పుడు రాజుగా వచ్చాడు. ఎక్కడో సందర్భం గుర్తొస్తుంది నాకు, ఎక్కడో చూశానా విన్నానా జరిగిందా అని. ఒకసారి ఎక్కడో నేను ఆయన కలిసినట్టున్నాను నేను. ఒక ఆయన ఒకప్పుడు చేపలు పట్టేవాడు. చేపలు పట్టినప్పుడు ఎలా ఉంటాడు? సో ఆ ఫోటో పెద్ద ప్యాలెస్, అది చాలా పెద్ద గొప్ప ఇల్లు అది. ఆయన ఇప్పుడు వాడలకు అధిపతి. పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయి ఆయనకి, విశాఖలోనే పెద్ద పెద్ద షిప్లు ఉంటే ఆయన కలవడానికి కూడా చాలా పర్మిషన్ కావాలి, చాలా హడావిడి అంతా. సో మేము ఏదో వేరే రూపంలో అక్కడికి వెళ్ళాము, వేరే పని మీద వెళ్ళాం. వెళ్ళినప్పుడు చూస్తే పెద్ద ఫోటో ఉంది వాళ్ళ ఇంట్లో. ఏ ఫోటో తెలుసు? అది చూస్తే ఆయన ఫేసే కనపడుతుంది నాకు. కానీ ఫోటో ఎలా ఉందంటే నిక్కర వేసుకుని ఉంది, చేతిలో వల పట్టుకుని ఉంది. నేనేంటంటే ఒక షిప్ కదా, ఈ షిప్ బిజినెస్ కదా, దానికి సంబంధించిన సింబాలిక్గా ఒకవేళ ఆ ఫోటో అలా పెట్టుకున్నారేమో అనుకుంటే అని చూస్తున్నాను. వాళ్ళు టీ ఇచ్చారు, టీ తాగుతూ ఉన్నాం, బిస్కెట్లు ఇచ్చారు, తింటూ ఉన్నాం. కానీ అటు చూస్తున్నాను, ఈయన చూస్తున్నాను, అటు చూస్తున్నాను, ఈయన చూస్తున్నాను. మళ్ళీ బాగోదని చెప్పి మళ్ళీ తలదించుకుంటున్నాను. ఈ లోపు ఆయన గుర్తుపెట్టాడు. ఏంటి బ్రదర్ మీ డౌట్ అన్నాడు. ఆ ఫోటో ఎవరా అని చూస్తున్నానండి అన్నాడు. ఎవరు అనుకుంటున్నారు అన్నారు. మీరే అంటే బాగోదుగా, ఆయన కాకపోతే చచ్చిపోతాం మనం. అంత పెద్ద కోటీశ్వరుడు, షిప్పులకి అధికారి, వల పట్టుకుని నిక్కరేసుకున్నామండి, ఫోటో నీదే అంటే కొంపలు అంటికిపోతాయని చెప్పి అదే అర్థం అవ్వట్లేదు సార్ అన్నాను. ఎందుకు మీ సందేహం ఎందుకు? నేనే అన్నారు. మీరు అది అనుకున్నారు, అదే అనుకున్నాను అన్నారు. అంటే అప్పుడు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసు? అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వచ్చాడు? ఈరోజు నేనున్నది కాదు రియాలిటీ, ఒరిజినల్. అక్కడి నుంచి వచ్చాను నేను. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని? ఆ స్థితిలో ఉండేవాడిని. అక్కడి నుంచి ఇప్పుడు షూట్ వేసాను. ఆ షూట్ వేసిన ఫోటో కూడా ఉంది పక్కనే, ఇంకో పక్కనే. ఆ స్థితి నుంచి, ఆ ఫొటోస్ దగ్గర నుంచి ఈ ఫోటోలో ఉన్న స్థాయి వరకు నేను వచ్చాను. అది మర్చిపోతే దీని విలువ నాకు తెలియదు అన్నాడు. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి తెలుసా మీకు? ఇక్కడ కాయలు కాసేసి నిద్ర ఉండదు, ఆయన పడుకోడు, అంతమా బిజినెస్సే. ఇదన్నీ కాయలు కాసేసి ఇలా ఉంటుంది. అంటే చాలా కష్టపడ్డాడు, నిద్రపోకుండా, తక్కువ నిద్రపోయి అంత కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు. దేవుడు నాకు కృపను చూపించాడు. ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ స్థాయిలోంచి నేను ఈ స్థాయిలో దాన్ని మర్చిపోకూడదని చెప్పి నేను అక్కడ ఉంచుకున్నాను అన్నాడు. నిజమే, దావీదు కూడా అదే అంటున్నాడు. దేవుడు మందిరానికి వచ్చి ఒక రాజు పొజిషన్లో వచ్చాడు, రాజుగారి హోదాలో వచ్చాడు.
రాజుగారి హోదాలో మందిరానికి వచ్చి నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నీవు ఇంతగా నన్ను హెచ్చించుటకు, తన స్థితిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము మంచి గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజుకి ఒక మంచి పొజిషన్లో ఉండగల కారణం ఏంటో తెలుసా మీకు? వాళ్ళు వచ్చిన స్థితిని ఎప్పుడు మర్చిపోరు. మరో సందర్భం చెప్తా. బిల్ గేట్స్ తెలుసుగా, మీ అందరికీ బిల్ గేట్స్ తెలుసు కదా. చాలామంది తెలియకపోవచ్చు, చదువుకున్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసు. బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుల్లో ఒకడా, అతను ప్రపంచ ధనవంతుడా? ఒకప్పుడు ఒకడే ఉండేవాడు, ఇప్పుడు కూడా ఆయనే అనుకుంటున్నాను. మేబీ ఆయన కాదా, ఇంకా ఆయన కంటే ఒకళ్ళిద్దరు పెరిగారు. పోనీ టాప్ 10లో ఒకళ్ళు అనుకోండి, పోనీ ప్రపంచ ధనవంతుల్లో ఒకడు అనుకోండి. ఒకసారి ఆయన హోటల్కి వెళ్ళాడు. ఆయన హోటల్కి వెళ్ళి భోంచేసి బయటికి వస్తా అక్కడ బేరర్కి టిప్ ఇస్తా $100 ఎంతో టిప్ ఇచ్చాడు. టిప్ ఇస్తే ఆ బేరరు తింగర మొహం వేసుకుని కిందకి మీదకి ఎగాదిగా చూస్తున్నాడు ఈయన, బిల్ గేట్స్ గారిని. చూస్తూ ఉంటే ఈయన అడిగాడు, బిల్ గేట్స్ గారు ఏంటి అలా చూస్తున్నావు ఏంటి అన్నాడు. ఏమీ లేదండి, నిన్న మీ అబ్బాయి గారు వచ్చారు, ఆయన టిఫిన్ చేసి వెళ్తా $300 టిప్ ఇచ్చారండి. కొడుకే $300 టిప్ ఇస్తే వాళ్ళ నాన్న కదా $500 ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానండి నేను మీ దగ్గర నుంచి అని అన్నాడు. అప్పుడు బిల్ గేట్స్ గారు అన్నాడంట, నిన్న మీకు టిప్ ఇచ్చిన వాడు బాబు బిల్ గేట్స్, ఈరోజు టిప్ ఇచ్చిన నా బాబు ఒకప్పుడు పొలాలు కొట్టుకునేవాడు కొడుకుని నేను. అది ఏం గుర్తు తెచ్చుకున్నాడు ఆయన? నా తండ్రి, నా పొజిషన్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను. ఈరోజు నా ఇష్టానుసారం, ఈరోజు మనకే ఫ్యాషన్ ఎక్కువైపోయింది. హోటల్కి వెళ్ళమని ప్రతి ఓడు టిప్పులు ఇస్తాం. ఆ టిప్ ఇస్తే బయట ఒకప్పుడు టిఫిన్ చేసేవాళ్ళం, ఆ టిప్ ఇచ్చే డబ్బులు లేక ఏడ్చేవాళ్ళం మనం ఒకప్పుడు. అంటే ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం, కానీ పెద్ద గరానాకి బోళ ఇచ్చేస్తూ ఉంటాం మనం. ఓకే, కానీ నువ్వు అది ఇచ్చినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే, ఒకప్పుడు ఈ టిప్ ఇచ్చిన డబ్బులు కూడా నాకు లేకుండా ఉన్న స్థితి నుంచి నన్ను ఈరోజు టిప్ ఇచ్చే స్థాయికి నన్ను తీసుకొచ్చావు దేవుడా అని చెప్పి గుర్తు రావాలి. హల్లెలూయా. ప్రతి వాడు కూడా బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుడు ఏం గుర్తు చేసుకున్నాడు చెప్పండి? వాళ్ళ నాన్న ఎవరో గుర్తు చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ నీకు పెద్ద ఉద్యోగం రావచ్చు, ఒక మంచి పొజిషన్లోకి నువ్వు వెళ్ళొచ్చు, రేపొద్దున మీకు పెద్ద పెద్ద జాబులు రావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, పెద్ద సాఫ్ట్వేర్లు కావచ్చు. కానీ అయ్యాక మనకి ఏం గుర్తు రావాలి చెప్పనా? ఒకప్పుడు మా నాన్న లేకపోతే నా కుటుంబం ఎంతటిది అనేది మనకి గుర్తుకు రాకపోతే, అటువంటి స్థాయిలోంచి దేవుడు నన్ను ఈరోజు ఈ స్థాయిలోకి తీసుకొచ్చనే విషయం మనకు గుర్తు రాకపోతే కనుక అది మనకు శ్రేయస్కరము కాదు. చాలామంది మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. నాకు ఎప్పుడు ఎన్నిసార్లు గుర్తు వస్తూ ఉంటాయో నమ్మండి మీరు. ఈరోజు మన పిల్లలకి ఎగాదేగా కొని పెడతా ఉంటాం, ఎగాదేగా ఇస్తూ ఉంటాం. ఈరోజు మన పిల్లలకి అవసరమైతే ₹100, ₹200 చాక్లెట్ కూడా కొంటూ ఉంటాం మనం. అది కొన్నప్పుడు నాకు ఏం గుర్తు వస్తుంది తెలుసా? మా అమ్మాయికి ఒక ₹100 చాక్లెట్ కొనిస్తే దానికి చాక్లెట్ చేతిలో పెట్టి నాకు ఏం గుర్తు వస్తుందంటే, మా అమ్మ నాకు చేతిలో బఠానీలు పోసేది.